ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొకైన్ తీసుకుంటూ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ రాజధాని నడిబొడ్డులో ఈగల్ టీంకి పట్టుబడటం అనేది బహుశా ఒక చరిత్రేమో అని మీడియా అంతా డిస్కస్ చేసుకుంటుంది. సహజంగా డ్రగ్స్ తీసుకోవటం అయినా లేకపోతే మాదక ద్రవ్యాలలో కేసులో ఇన్వాల్వ్ అవటం అయినా 16, 17, 18 సంవత్సరాల పిల్లలు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అంటే సినీ ఫీల్డ్లో సంబంధించినటువంటి ఒక విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సర్వసాధారణమైనటువంటి అంశం. ఎప్పుడు డ్రగ్స్ మీద రైడ్ చేసినా అక్కడ దొరికేది సినీ ఫీల్డ్లో విచ్చలవిడి జీవితానికి అలవాటు పడేటువంటి ఒక లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడినటువంటి వ్యక్తులు, లేకపోతే చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ తీసుకుంటూ కానీ ఒక ప్రజా జీవితంలో ఉండి చట్టాలు తయారు చేసి ఈ దేశానికి తలమానికంగా నిలబడాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇంత ఈజీ ఏం కాదండి. 7.5 లక్షల మందికి ప్రతినిధి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు. 7.5 లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు డ్రగ్స్ కేసులో కొకైన్ తీసుకుంటూ దొరకటం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఈ దేశ చరిత్ర సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 38 సంవత్సరాల ఒక యంగ్స్టర్కి నేను ఇంతకుముందు పదే పదే చెప్పాను, సార్ వద్దు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఈ విధమైనటువంటి కొవ్వు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు ఆరోపణలు చేయొద్దు. ఇది మీరు వెంకటేశ్వర స్వామిని ఎంతగా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తే అంత మీ పార్టీకి దెబ్బ. ఆయన మహిమలు మీ ఎవ్వరికి అర్థం కావు. కలియుగ దైవం మీద మీరు చేస్తున్నటువంటి రాక్షస క్రీడ మీ పార్టీ అంతానికి దారి తీస్తుందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చాలా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే రాజకీయాలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక రాజకీయ పార్టీ మీద మీరు రాజకీయంగా ఆరోపణలు చేయడానికి చాలా అంశాలు ఉంటాయి. కానీ దేవునితో ఆడేటువంటి రాక్షస క్రీడ మీ జీవితాలని తలకిందులు చేస్తుంది, మీ పార్టీ సర్వనాశనం లేకుండా చేస్తుంది, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ఒక పాపం మీకు పండింది అని నేను ఆ రోజే చెప్పాను. నేను చెప్పినట్టుగానే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కడాన తిరుమల లడ్డూల్లో కలిసిందని మీరు ఆడినటువంటి రాక్షస క్రీడకి, మీ రాక్షస క్రీడని ఇంకా దానికి కొంత మసాలా వేసి ఈ రాక్షస క్రీడని సుదూరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పిన, అయ్యా మీరు ఆడేటువంటి రాక్షస క్రీడ వెంకటేశ్వర స్వామి పాపం మీకు తగులుతోంది, కోటాను కోట్ల మంది భక్తుల ఉసురు మీకు తగులుతుంది, మీ పార్టీలు చేసేటువంటి ఈ రాక్షస క్రీడలో మీరే మునిగిపోతారు, పుట్ట మునిగిపోద్ది మీకు అని చెప్పాను. నేను వింటారా? వినలా. పుట్ట మునిగి ఇడిదిరిగి ఇందాపూర్ నుంచి వచ్చి హెరిటేజ్లో నుంచి వెళ్ళి ఇందాపూర్లో నుంచి దిగి ఆగిన దాకా చాప మొత్తం తడిసిన దాకా మీకు తెలియలా కింద తడిసిపోయిందని. అప్పుడు లెగిసి అర్రెని ఆపుకుంటున్నారు. ఏం ఉపయోగం? తడవాల్సిన తోట తడిసిపోయింది. పోనీ చెప్పినప్పుడు ఏమైనా కాస్త కూస్త ఏదో శ్రావణ్ కుమార్ ఏదో 4 మాటలు చెప్పాడు, విందాము, మంచోడో చెడ్డోడో చిన్నోడో పెద్దోడో చెప్పింది మంచి విషయమే కదా, వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు ఎందుకు అని ఆగారా? మీరు ఆగల. అయితే మీరు అనొచ్చు, సార్ ఎట్లా దీనికి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కను దీనికి ఏ విధంగా సందర్భం సార్, ఏ విధంగా దీనికి కనెక్టెడ్ అని. మేము మా పార్టీ నుంచి ఈ లడ్డూ మీద అసలు బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణమే, 2018లో బీజాలు పట్టడానికి కారణమే, అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ఇప్పుడున్నటువంటి ఏలూరు ఎంపీ గారి వాళ్ళ నాన్నగారు, ఆయన మీద కూడా మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం. ఆయన కూడా ఒక ప్రధాన నిందితుడిగా, ఆయన మీద కూడా బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అర్హత లేకపోయినా రావడానికి కారణం అప్పుడు టీటీడీ చైర్మన్, ఆయన మీద కూడా, ఆయన పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మేము రిపోర్ట్ ఇచ్చాం. ఈ రిపోర్టు మేము ఇచ్చిన విషయం పక్కన పెట్టేస్తే సిబిఐ వారు వేసినటువంటి ఛార్జ్ షీట్లో చాలా సీరియస్గా బోలేబాబా పాత్ర గురించి ఏ విధంగా 2018లో ఇప్పుడు ఈ ఎంపీ గారు పట్టుబట్టడానికి కారణం ఏంటి? తండ్రి చేసినటువంటి తప్పులు పాపాలు కొడుకుకి వస్తాయి. నేను ఎంపీ గారిని అడుగుతున్నా, మీరు నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి ఇక మీ రాజకీయ జీవితం నిన్నటితో ముగిసిపోయింది. ఇంకా మీరు రాజకీయాలు వదిలేసేసి చక్కగా వెళ్ళిపోయి ఏ విధంగానో, ఎందుకంటే మీ మీద పెట్టినటువంటి ఛార్జెస్ సెక్షన్ 22A క్రైమ్ నెంబర్ 150 ఆఫ్ 2026, సెక్షన్ 22A 27
29 of NDPS Act and Section 25/1B/A, Section 30 of Arms Act, Section 34A of TSEA Act 109, 131 read with Section 3 and 5 of BNS. ఈ సెక్షన్స్ అంత ఆషామాషి సెక్షన్స్ ఏం కాదండి, చాలా సీరియస్ అఫెన్సెస్ మీ మీద ఉన్నాయి. నిన్న మీ బ్లడ్లో పాజిటివ్ వచ్చిన కారణంగా బ్రహ్మాది దేవులు వచ్చినా ఈ కేసులో నుంచి మిమ్మల్ని తప్పించలేరు. మీకు 10 సంవత్సరాల శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. ఇక మీ రాజకీయ జీవితం సమాప్తం అవడానికి కారణం ఏంటో తెలుసా? మీ నాన్నగారు చేసినటువంటి పాపం. యాదవ్ గారు టీటీడీ చైర్మన్గా భోలేబాబా అనేటువంటి ఒక సంస్థని టీటీడీలోకి తీసుకొచ్చి అర్హత లేకపోయినా కల్తీ నెయ్యి సప్లై చేయడానికి కారణమైనటువంటి మీ నాన్నగారు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శాపం, మీ నాన్నగారు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శాపం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడటం మొదలుపెట్టింది. దానిలో ప్రత్యక్షంగా జరిగినటువంటి ఒక అంశమే మీరు నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేటువంటి ఒక కార్యక్రమం. మొన్న వేసినటువంటి సిబిఐ ఛార్జ్షీట్లో ఈ అంశాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఎందుకు అంటే ఎంపీ గారి మీద ఏదో డ్రగ్స్ కేసు వచ్చింది అనుకుంటున్నారు. ఎంపీ గారి మీద డ్రగ్స్ కేసు ఈ రోజు రావడానికి ఒక కారణం మీరు గమనించండి సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. నేను మీడియా సోదరుల ద్వారా చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నా. ఇదే గనక ఆంధ్రాలో జరిగితే బయటకు వచ్చేదండి? మీరు చెప్పండి. ఇదే గనుక ఈ ఈ విధమైనటువంటి డ్రగ్స్ మాఫియాలో గనక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నట్టయితే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక విజయవాడలోనో విశాఖపట్నంలోనో తిరుపతిలోనో ఈ డ్రగ్స్ తీసుకుంటా దొరికినట్టయితే ఈగల్ టీము ఎంపీని పట్టుకునేదా, ప్రపంచానికి తెలిసేదా? మీరు ఒక్క మాట ఆత్మసాక్షిగా ఆలోచించండి. 2 సెకండ్లలో ఎంపీ గారిని తప్పించే పాత్ర గౌరవ హోమ్ మినిస్టర్ గారే తీసుకుంటారు. ఇంకా వేరే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 డైలాగ్ వెళ్ళిపోతుంది పోలీసుల దగ్గర నుంచి, అమ్మా ఏలూరు ఎంపీ గారు డ్రగ్స్ పార్టీలు దొరికారమంటారు, 2 నిమిషాలు ఆయన పంపించేసేసేయండి ఇమ్మీడియట్గా అని హోమ్ మినిస్టరే చెప్తుంది. ఇన్ని కథలు, ఇన్ని సంస్కరణలు, ఇంత అద్భుతంగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టరే ఎంపీని వదిలేపించింది. ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి, తెలంగాణ పోలీసులు చేశారు కాబట్టి, తెలంగాణలో జరిగిన అంశం కారణంగా ఈరోజు ఈ ప్రపంచానికి ఇది తెలిసింది. అంటే లా అండ్ ఆర్డర్ ఎంత కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరిగితే బయటకు వచ్చేదా? ఒక ఎంపీ బయటకు వచ్చేవాడా? లా అండ్ ఆర్డరు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని మీరు చెప్తున్నారు కదా, దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈగల్ టీం పెట్టాను, ఆ టీం పెట్టాను, ఈ టీం పెట్టాను, అద్భుతంగా మా పరిపాలన ఉంది, ఎక్కడ గంజాయి లేని రాష్ట్రం చూస్తున్నాం అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అన్ని శుద్ధ అబద్ధాలు. ఎక్కడా కూడా రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనం అయిపోయింది. నేను ఊరికే సరదాగా అడిగా మా మిత్రుని, ఏమయ్యా ఏంది గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంట, నిజమేనా అంటే, సార్ స్కూళ్ళల్లో చాక్లెట్లు అమ్మినట్టు గంజాయి అమ్ముతున్నారు సార్. సిగరెట్లలో పెట్టి వాళ్లే పిల్లలకి ఎక్కడ గంజాయి సిగరెట్లో పెట్టుకునే టైం కూడా ఎందుకులే అని వాళ్లే గంజాయిలో సిగరెట్లో గంజాయి పెట్టేసేసి వాళ్లే తయారు చేసి సిగరెట్లు స్కూల్ పిల్లలకి చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారు సార్. మీకు ఎక్కడ కావాలో చెప్పండి అని. కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి గంజాయి విచ్చలవిడిగా కిళ్ళీ షాపుల్లో, బంకుల్లో దొరుకుతుందన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా.